అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఒక ప్రాచీనమైన పురాతనమైన ఆలయాన్ని సందర్శించుకోవడానికి రావడం జరిగింది. చాలా మంది భక్తులు వస్తుంటారు. నేను ఈరోజు మా ఇంటి ప్రసిద్ధ దైవమైన అల్లమా ప్రభు ఆలయ సందర్శనానికి వచ్చాను. ఇలాంటి పురాతన ఆలయాలు ఎంతో ప్రసిద్ధి కాంచినాయి. అలాంటి ప్రసిద్ధమైన ఆలయాన్ని అందరం దర్శనం చేసుకుంటాం. ఓం నమః తీసుకున్నాము. నైవేద్యానికి ప్రసాదం ఉపయోగించడానికి ఒకప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొనసాగిన ఈ ఆలయం ప్రస్తుతం కామారెడ్డి జిల్లా నసరులాబాద్ మండలంలోని బొమ్మన్దేవన్పల్లి గ్రామానికి చెందినది. 86 ఏళ్ళు. ప్రతి చిన్న చిరు వ్యాపారులు వారి అమ్మకాలను ఇక్కడ కొనసాగిస్తున్నారు. వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. శ్రీ అల్లమా ప్రభు జాతర ఉత్సవాలు 3 రోజులు కంటిన్యూగా జరుపుతారు ఆలయ కమిటీ వాళ్ళు. దీనిని కోనేరుగా చెప్పుకుంటారు, పుష్కరిణిగా కూడా వ్యవహరిస్తారు. సిద్ధుల ప్రాంతం అని దీన్ని పిలవడం జరుగుతుంది. ఫైనల్లీ గుడి మెట్లు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాయి. చూడు పరుగున వస్తున్నారు భక్తులు. ఇప్పుడు దీనిని తొట్టె అంటారు అండ్ పూలమాలని 2 చేయడం జరిగింది. అది కష్టం పైన అర్ధరాత్రి వేళ అగ్నికుండాన్ని దేవుని దర్శనం చేసుకొని అగ్నికుండాన్ని దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి ప్రయాణమవుతారు. నిన్నటి రోజు అమావాస్య కావడం వలన పూజా కార్యక్రమాలు జరుపుకొని మళ్ళీ తిరుగు ప్రయాణంగా అందరూ కొండపై నుంచి కిందికి బయలుదేరుతున్నారు. తిరుగు ప్రయాణంలో బయలుదేరుతున్న భక్తులు. ఎప్పుడు మేము తిరుగు ప్రయాణంలో వెళ్ళేటప్పుడు ఇక్కడ సిద్ధేశ్వర స్వామిని దర్శించుకొని వెళ్ళడం జరుగుతుంది.